నమస్కారం ఈ వార్తలకు స్వాగతం. గడిచిన 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అర్థవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీ సభకు గైర్హాజరై ప్రజా సమస్యలను గాలి కొదిలేసినప్పటికీ తాము మాత్రం ప్రజల ఆకాంక్షలే అజెండాగా ముందుకు సాగామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రత్యర్థి పార్టీ సభకు గైర్హాజరై ప్రజా సమస్యలను గాలి కొదిలేసినప్పటికీ తాము మాత్రం ప్రజల ఆకాంక్షలే అజెండాగా ముందుకు సాగామని తెలిపారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర విభజన కష్టాలకు తోడు గత పాలకుల విధ్వంస పాలన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం గాని ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం గాని 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సఖ్యతతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000 పెట్టారు. నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారం ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఈ ఉదయం ప్రారంభం కాగానే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గీతం యూనివర్సిటీకి సంబంధించి సుమారు 5,000 కోట్ల భూదోపిడీ జరిగిందని, దీనిపై తక్షణమే చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు ప్లకార్డులతో పోడియం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై చైర్మన్ మోషేన్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిరోజు సభను అడ్డుకోవడం మీకు అలవాటుగా మారింది అని ఆయన ఫైర్ అయ్యారు. వాయిదా తీర్మానం ఆమోదం పొందదని ముందే తెలిసినప్పటికీ కావాలని నిరసనలు చేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో ఆ గందరగోళం మధ్య చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 3.32 లక్షల కోట్ల బడ్జెట్ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సామాజిక భద్రతా పెన్షన్ల కోసమే 33,000 కోట్లు కేటాయించడం సీఎం చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయమని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రూ డౌన్ పేరిట ఛార్జీలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామని పవన్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 9 లక్షల కోట్ల అప్పులను 35,000 కోట్ల పెండింగ్ బిల్లును వదిలి వెళ్లిందని విమర్శించారు. ఇందులో ఇప్పటికే 25,000 కోట్ల బకాయిలను తాము ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా
అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రావాలి అధ్యక్ష. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు అధ్యక్ష. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మీరు మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? విచ్ఛిన్నం, ఇందాక వాటి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్ క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా ఇంత ఆశయాలతో ఉన్న విజయవాడ ఇందిరా కీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో నేటి నుంచి మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు ఆరంభ సూచికగా వివిధ నదుల సముద్రాల నుంచి తెచ్చిన పవిత్ర జల కలశాలలో శోభయాత్ర నిర్వహించారు. కన్నుల పండుగగా సాగిన ఈ శోభయాత్రలో దేవస్థాన వేద పండితులు, ఉద్యోగులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సీరా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వివిధ నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జల కలశాలతో కనకదుర్గ నగర్ నుండి ఇంద్రకీలాద్రి వరకు శోభయాత్ర నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వేద పాఠశాల విద్యార్థులు జల కలశాలను ధరించి కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. दीक्षा तयाग्निर्दीक्षया दीक्षितः ययाग्निर्दीक्षया दीक्षितः तया आत्मा दीक्षया दीक्षयामि अंतरिक्षं दीक्षा तया वाजितः आत्मा दीक्षया दीक्षयामि दीक्षा तया सोमो राजा दीक्षया दीक्षितः यया सोमो राजा दीक्षया दीक्षितः आत्मा दीक्षया दीक्षयामि दीक्षा तया प्राणो दीक्षया दीक्षितः यया प्राणो दीक्षया दीक्षितः आत्मा दीक्षया दीक्षयामि पृथिवीत्वादीक्षमाणमनुदीक्षताम् अन्तरिक्षं द्वादीक्षमाणमनुदीक्षताम् वाक्वादीक्षमाणमनुदीक्षताम् अधस्त्वादीक्षमाणमनुदीक्षन्ताम् सामानुत्वादीक्षमाणमनुदीक्षन्ताम् यजोगुणत्वादीक्षमाणमनुदीक्षन्ताम् अहत्तरात्रिश्च कृहिष्टवृष्टिश्च विशिष्टापतिश्च आपसौषधश्च ऊर्कसूर्वाद సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరుతో 94 లక్షల భారీ వంచనకు పాల్పడిన కిలాడిని అరెస్టు చేసినట్లు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న వెల్లడించారు. OLX వేదికగా అమాయకులను బురిడి కొట్టిస్తూ 3 రాష్ట్రాల్లో పోలీసులకు సవాలుగా మారాడని చెప్పారు. ఆన్లైన్ వేదికలపై లావాదేవీలు జరిపేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె నిందితుడు మాట్లాడుతూ అతను చేసిన మోసాన్ని వివరించారు. ఏలూరు జిల్లా నాగన్నగూడెంకి చెందిన భీముడు అజిత్ కుమార్ గరణ మోసాలకు తెరలేపాడన్నారు. OLX ప్లాట్ఫామ్ లో కారు డీలర్ గా నటిస్తూ అమ్మకాదారులను యజమానిగా నటిస్తూ డీలర్లను సంప్రదించి మధ్యవర్తిత్వం వహించేవాడని, ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఆ నగదును తెలివిగా తన వద్ద ఉన్న
మ్యూల్ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించేవాడన్నారు. నగదు జమ అయిన వెంటనే నిందితుడు బంగారాన్ని కొనుగోలు చేసి ధరని బెంగళూరు, తమిళనాడు వంటి ప్రాంతాల్లో విక్రయించి నగదుగా మార్చుకునేవాడని అజిత్ కుమార్ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 12 కేసులు నమోదయ్యాయన్నారు. సుమారు 94 లక్షల రూపాయల మేర మోసం చేసిన ఈ కిలాడి నుంచి 37 లక్షల నగదు, 49 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అండ్ తమిళనాడులో కూడా ఒక 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద ఎంపీడబ్ల్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఇతను ఈ కేసెస్ కాకుండా అదర్ చీటింగ్ కేసెస్, అంటే గ్రానైట్ కంపెనీలోని చీటింగ్, ఇంకా సమ్ అదర్ చీటింగ్ కేసెస్ కూడా దాదాపు 20 దాకా ఉన్నాయి. ఇతను కమిట్ చేసిన అయితే ఒక 50 దాకా కమిట్ చేశాడు. కానీ కొన్ని మటుకి కంప్లైంట్స్. సో అదర్ కేసెస్ 20, ఇప్పుడు మా దగ్గర ఒక 12 యాజ్ ఆఫ్ నో 32 కేసెస్ ఇతని మీద ఉన్నాయి. సో ఎన్పీడబ్ల్యూస్ కూడా ఆ ప్రీవియస్ కేసెస్ లో కొన్ని వాటిలో అరెస్ట్ కాబట్టాడు. దాని తర్వాత కూడా ఈ డిడ్ నాట్ స్టాప్ అండ్ కంటిన్యూస్లీ ఇతను చేస్తూనే ఉన్నాడు. సో దాంట్లో భాగంగా సిన్స్ ఈజ్ ఆబ్స్కాండింగ్ ఎన్పీడబ్ల్యూస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్పీడబ్ల్యూస్ టోటల్ 3 ఇష్యూ చేశారు. తెలంగాణ నుంచి ఒక 2 ఇష్యూ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు పోలీస్ హెస్ ఇష్యూడ్ 1 ఎన్పీడబ్ల్యూ. సో ఈ కేసులో మాకు వచ్చిన కేసులో మేము స్టార్టెడ్ ట్రాకింగ్ ఇది లేకుండా నెమ్మదిగా ట్రాక్ చేస్తూ అండ్ వీ హావ్ డెవలప్ సోర్సెస్ డెవలప్ చేసి వాళ్ళ ద్వారా ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ కంటెంట్ తెలుసుకున్నాము. దాదాపు ఇతను మోడల్స్ ఆపరేండి ఏంటంటే, ఇతను OLX ప్లాట్ఫామ్ లోని ఒక కార్ చూస్తాడు. ఆ కార్ చూసిన వెంటనే అతను డీలర్ గా ఇంపర్సనేట్ చేసి నాకు ఆ కార్ కావాలి, ఆ కార్ కి సంబంధించి కొనడానికి. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు సరైన విధంగా పట్టించుకునే పరిస్థితి ఉండేదని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల విశేష స్పందనతో విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొని మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు సరైన విధంగా పట్టించుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రజలు స్పష్టంగా గుర్తించి 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేనటువంటి విధంగా 47 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి 4 టర్మ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, నవ్య ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజా దర్బారుని నవ్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి 175 నియోజకవర్గాల్లో కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ సమస్యలను ఇవ్వంగానే P4కి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సమక్షంలో పెట్టుకుని సమస్యల పరిష్కారం చేసేటువంటి ఆనవాయితీని గత 6 నెలల మట్టి విస్తృత స్థాయిలో నవ్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమేశ్వరరావు గారి నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,80,000 మంది జనాభా, అదేవిధంగా 78,000 ఎస్ఎస్మికి సంబంధించినటువంటి ఇళ్ల నివాసితులు, 4 లక్షల మంది ప్రజానికం ఏ అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురయ్యి 2019 నుంచి 2024 వరకు అనేక సమస్యలు గూడు కట్టుకుని ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇదిగోండి ఇక్కడే ఉన్నారు. P4కి సంబంధించిన అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ అధికారులు కానివ్వండి, ఇతర సంబంధించిన పెన్షన్లు పెట్టుకునేటువంటి అవకాశం కల్పించేంత వరకు వాళ్ళు అర్హులా కాదనేటువంటిది యుద్ధ ప్రాతిపదిక మీద ఇదే వేదిక మీద నుంచి నిర్ణయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బోండా ఉమేశ్వరరావు గారికి నియోజకవర్గ ప్రజానీకం మొత్తం జయజయలు పలుకుతుంది. ప్రతి శుక్రవారం నాడు ఈ కార్యాలయంలో నిర్వహించేటువంటి ప్రజా దర్బార్లో అనేక వందల మంది సమస్యలని వినతిపత్ర రూపంలో పెట్టుకోవడమే కాకుండా అర్జీలు పెట్టుకున్న వారందరికీ తక్షణమే పరిష్కారం చేసి సంబంధిత సెక్షన్ల నుంచి
ఫోన్లు చేయటమే మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మహిళలు పురుషుల కంటే శక్తివంతులని, వారికి రిజర్వేషన్లతో పనిలేదని ఆయన స్పష్టం చేశారు. వృత్తి ఉద్యోగాలలో పురుషుల కంటే దీటుగా మహిళలు రాణిస్తున్నారని ఆయన ప్రశంసించారు. కులమతాలకు అతీతంగా మహిళలందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ప్రతిభామూర్తులను సత్కరించారు. భవానీ ద్వీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మహిళా పోలీసులు, మహిళా ఆటో కార్మికులు, ఇంకా వివిధ వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పడిన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ పురుషులకు దీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. ఈ విషయం మీద మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కూడా నేను యాక్చువల్గా మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకూడదు, ఇచ్చి వాళ్ళని కించపరచడం కానీ తప్పితే ప్రపంచ మానవ వల్ల సుమారుగా 50% మహిళలు ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు, వాళ్ళకి సమర్థత, సామర్థ్యం, శక్తికి పెంచి అవకాశాలు ఇవ్వటం ముఖ్యం. ఈరోజు మహిళలకి చంద్రమండలానికి కూడా మహిళలు వెళ్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఎవరు అందరూ నేవీలో ఉన్నారు. ఈవెన్ మొన్న వార్లో కూడా మన ఒక జనరల్ కూడా మహిళ ఉన్నారు మన డిఫెన్స్లో. కాబట్టి మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చి మనం చిన్న చూపు చూడటం కరెక్ట్ కాదు. అట్లాగే మహిళలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా చదువుకుని ఏదో ఉద్యోగం వస్తే ఉద్యోగరీత్యా వెళ్ళిపోవటం అట్లాగే ఉంటున్నారు. కానీ వేరే అవకాశాల గురించి హౌస్ వైఫ్స్ లాగా అయిన వాళ్ళు హౌస్ వైఫ్స్గా ఉండి నెరవేర్చే కర్తవ్యం డెఫినెట్గా అది ఎవరు రీప్లేస్ చేయలేరు. పిల్లలకి తల్లిగా కానీ అగ్రిగోల్డ్ బాధితులకు దశాబ్ద కాలం దాటినా న్యాయం జరగలేదని, ప్రభుత్వం మారిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఏ ఒక్క ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేకపోయిందని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరావధిక నిరాహార దీక్షలు విజయవాడ ధర్నా చౌక్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరావధిక నిరాహార దీక్షలో ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు దశాబ్ద కాలం దాటినా న్యాయం జరగలేదని, ప్రభుత్వం మారిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఏ ఒక్క ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేకపోయిందని విమర్శలు గుప్పించారు. ఇవాళ సాగుతుంది ఆమరణ నిరాహార దీక్ష. నిరవధికంగా ముందరగా రిలేగా మొదలుపెట్టి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ప్రభుత్వ స్పందన లేకపోవడం చూసి నిన్నటి నుంచి ఆమరణ దీక్షగా మొదలుపెట్టి వాళ్ళ 10 మంది యోధులు వాళ్ళు బాధితుల కోసం ప్రాణం అర్పించడానికి సిద్ధపడి వాళ్ళు ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నారు. నేను 2 విషయాలు చెప్తా ఉంటాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన 250 కోట్ల రూపాయలు ఎస్క్యూ అకౌంట్లో పెట్టి ఇద్దామని అనుకున్న కొన్ని గద్దలు అడ్డుపడ్డాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని మిగతా 900 కోట్లకు కూడా కలిపి ఇవ్వటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే ప్రజలు కట్టిన పనుల్లోంచి ఇస్తున్నారన్న అది నేను 2-3 సార్లు నేను ఎవరితో మాట్లాడినా క్లారిఫికేషన్ చేయదలుచుకున్నా. దాదాపు 24,000 ఎకరాలు, 1,00,000 ఏది మన అర్బన్ భూమి, బిల్డింగులు, హైలాండ్ అన్నీ కలిపి దాదాపు 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళ రక్తం స్వాదంతో కలిపి కొన్నాయి. ఇవాళ ప్రభుత్వం తక్షణమే మేము ఒకటే చెప్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? బినామీ ఆస్తుల ద్వారా అమ్మేసుకున్నారని వస్తుంటే మేము ప్రభుత్వాన్ని మొన్న కూడా చెప్పామండి. మిత్రులు వాళ్ళ పోరాట కమిటీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కసితో నిలబడి ఉన్నారు. మేము కర్నూలు జిల్లా మల్లికార్జున గారు, తిరుపతి శ్రీనివాస్ గారు, శ్రీకాకుళం, పార్వతీపురం ఇలాంటి సుదూర ప్రాంతాలలో 11 ఏళ్లుగా అహర్నిశలు బాధితుల కోసం పోరాడుతున్న 10 మంది నిరవధిక నిరాహార దీక్ష
2వ రోజుకు చేరింది. మేము గొంతెమ్మ కోరిక లేదు. కంపెనీ యాజమాన్యం 40,000 కోట్ల పైగా మా ఆస్తి ఉందని చెబుతున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి సిఐడి ఆస్తి ఎక్కడుందో ఒక్కరోజైనా ఈ 3 ప్రభుత్వాల్లో చైర్మన్ అడిగిందా? 40,000 కోట్ల ఆస్తి ఉందని చెప్పిన డైరెక్టర్ హవా సీతారామరావుని అడిగిందా? వాళ్ళని అడగకుండా ఆ భూములు తీసుకోకుండా ఈ డబ్బు మొత్తం 32 లక్షల మంది పేదలు, వ్యవసాయ కూలీలు, ఇంటి పని వారులు బుట్ట నెత్తిన పెట్టుకొని కూరగాయలు అమ్మే వాళ్ళ రక్త మాంసాలని కొల్లగొట్టిన ఈ యాజమాన్యపు దొంగల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందా అని నేను అడుగుతున్నా. మీకు ప్రేమ లేకపోతే 2వ తేదీ నుంచి నిరాహార దీక్షలు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ అహ్మద్ రఫీ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఎంటీఎస్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంగ్రామం సైరన్ 2.0 చెలో విజయవాడ పేరుతో ఈ రోజు విజయవాడలో ధర్నా చౌక్ అలంకార్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు హాజరై తమ సమస్యలను ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ అహ్మద్ రఫీ, పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ అధ్యక్షులు షేక్ బావాజీ మీడియాతో మాట్లాడారు. సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ప్రాజెక్టుల సేవలు అందిస్తున్న ఉద్యోగులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ఉద్యోగ భద్రత కూడా లేదని, సంక్షేమ పథకాల లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. షేక్ బావాజీ, నేను పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ అధ్యక్షుడిని. మేము ఇక్కడ ఈ రోజు జరిపే ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉండగా 22 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ 22 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయడానికి కానీ, ఎంటీఎస్ అమలు చేయడానికి కానీ, అదేవిధంగా 62 ఏళ్ళు ఉద్యోగ విరమణ పెంచడానికి కోసం కానీ, ఇలాగ అనేక అంశాల మీద మాకు వివరణ ఇవ్వటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరాల పాటు మేము వేచి చూసాం వారు ఏ విధంగా మా యొక్క హామీలను అమలు చేస్తారనే ఉద్దేశంతో. మన ఈ మధ్యన శాసనమండలిలో అడగగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏమన్నారంటే, ఇది మా పరిధిలోది కాదు, ఇదంతా సెంట్రల్ పరిధి కాబట్టి అది సెంట్రల్ నుంచి వచ్చిన, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళతో సంప్రదిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్గా మన దేశంలో ఒక 5 జిల్లాలు 6 జిల్లాలు 6 రాష్ట్రాలు ఉన్న 6 రాష్ట్రాలు రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్. రాష్ట్ర కో చైర్మన్ ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు రోడ్డున ఎందుకు పడ్డారంటే, మన దేశంలో 6 రాష్ట్రాలలో అందరికీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేశారు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మన ఆంధ్రప్రదేశ్ అమలు చేయలేదు. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద స్పష్టంగా దీని మీద సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి దీని మీద గైడ్ చేయవలసిందిగా మేము అందరం కోరుతున్నాము. గత ప్రభుత్వం అందరికీ వేతనాలు పెంచడంలో విఫలమైందని మేము తెలియజేస్తున్నాము. అదే యువగలంలో కూడా మా నారా లోకేష్ గారు మా యువతగా మా యొక్క బాధలు అన్నీ తెలుసుకున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారని మేము గట్టిగా నమ్మాము. ఇది మా మంచి ప్రభుత్వం అని మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. దయచేసి ఈ మన నారా లోకేష్ గారు ఈ పిఏబి ఉంది, పిఏబిలో అందరికి కూడా జీతాలు పెంచాలి, వెంటనే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే.
వివిధ రాష్ట్రాల్లో రెగ్యులర్ చేసి జనసేన సభ్యత్వ నమోదుతో బీమా సౌకర్యం లభిస్తుందని జనసేన మండల కన్వీనర్ కోటారి అచ్చయ్య తెలిపారు. పుల్లల చెరువు మండలం కేంద్రంలో గురువారం ఉద్యమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన సభ్యత్వం పొందిన కార్యకర్తలకు బీమా లభిస్తుందన్నారు. సహజ మరణానికి 1 లక్ష, ప్రమాదవశాత్తు మరణానికి 5 లక్షలు, ఏదైనా ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం తక్షణమే ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందన్నారు. రుసుము 400 చెల్లించి జనసేన కుటుంబ సభ్యులుగా నమోదు కావాలని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. కార్యకర్తలకు, ప్రజలకు దేశంలోనే భరోసా కల్పిస్తున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమేనన్నారు. సభ్యత్వ నమోదుకు గడువు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే ఉందని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ది, లక్ష్మయ్య, ఆర్మీ బుజ్జి, పసుపులేటి బుజ్జి, విష్ణు, శ్రీను, వీరమ్మ, వెంకి, శివ, ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా జనసేన పార్టీ సభ్యత్వం పోయిన నెల 26 నుంచి మార్చి 10కి ముగుస్తుంది. మరి 5 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి పుల్లల చెరువు మండలం జనసేన పార్టీ పుల్లల చెరువు మండలం ప్రజలందరూ అందరూ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రాష్ట్రంలో గొప్ప కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా లేనటువంటి ఈ సభ్యత్వాన్ని మన జనసేన కార్యకర్తలకి 4 సార్లు ఇచ్చి 5వసారి మళ్ళా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి అందరూ ప్రతి ఒక్కరికి సహకరించి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి మిగతా ప్రజలందరికీ చెప్పి మరి ఈ రాష్ట్రంలో మరి గతంలో 500 రూపాయలు మనం సభ్యత్వం చేస్తే ఇప్పుడు 400 రూపాయలు సభ్యత్వానికి ఒక్కొక్క సభ్యత్వానికి వచ్చేసి మరి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మండలంలో 500 కాడికి మనంగా బలంగా చేయాలని కోరుకుంటూ మరి ఇదివరకు మామూలుగా యాక్సిడెంట్ అనే కార్యక్రమానికి ఉంది సభ్యత్వం. ఈరోజు సాధారణ మరణానికి 1 లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రకటించాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి దీన్ని విజయవంతం చేయాలని పుల్లల చెరువు మండల ప్రజలందరికీ మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.